8వ డివిజన్లో జరుగుతున్న వివిధ నగర కార్పొరేషన్ అభివృద్ధి కార్యక్రమాలను డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా పలు అంశాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన వర్కులు జరగాలని, ప్రతి డివిజన్లో ఇలాగే ఉంటుందని పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు ఆయన తెలిపారు. అధికారులకు పలు సూచనలు చేశారు. స్థానికుల నుంచి పలు వినతులు సేకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు. ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని కాలువల ఆధునీకరణ పనుల్లో భాగంగా 8వ డివిజన్ ఆర్ఎస్ఆర్ స్కూల్ దగ్గర నుంచి హిమాలయ స్కూల్ దాకా జరుగుతున్నటువంటి కాలువ ఆధునీకరణ పనులని అన్ని శాఖల అధికారులతో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ స్థానిక నాయకులు అందరితో కలిసి ఈ రోజు అన్ని శాఖల అధికారులు, ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు అందరితో కలిసి ఈ రోజు పర్యవేక్షణ చేయడం జరిగింది. ఎక్కడ చిన్నపాటి ఇబ్బంది కూడా జరగకూడదు, ఏ పేదవాడి కూడా ఇబ్బంది పడకూడదని ఏదైతే నారాయణ సార్ గారు ఆలోచన చేసి పనిచేస్తున్నారో అందులో భాగంగానే ఇక్కడ ఎవరైతే ఇంత ముందు గతంలో అనేక సంవత్సరాలుగా నివసిస్తున్నారో వారందరికీ కూడా ఇక్కడే కాలువ పని పూర్తయిన తర్వాత వారందరికీ ఇక్కడే స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా జరుగుతుంది. అనేక మంది అటు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, కొంతమంది పనిగట్టుకుని దుష్ప్రచారాలు ప్రచారం చేస్తున్నారు. దయచేసి వచ్చి వాళ్ళందరినీ ఇక్కడ చూడమని చెప్తున్నా. అభివృద్ధి పనులు జరిగేటప్పుడు ఎక్కడెక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బంది కూడా రాకుండా ఎలా పరిష్కరించాలని దాని మీద గౌరవ మంత్రివర్యులు నారాయణ సార్ గారు ప్రత్యేక దృష్టి సారించి అటు అన్ని శాఖల అధికారులకు కావచ్చు, పనులు పర్యవేక్షిస్తున్న మాలాంటి వాళ్ళందరికీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చున్నారు. ఎక్కడా కూడా చిన్నపాటి ఇబ్బంది జరగకూడదని నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు ఎక్కడా కూడా చిన్నపాటి ఇబ్బంది లేకుండా నగరంలో జరుగుతున్న పనులు నాణ్యతలో రాజీ లేకుండా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.